నెక్స్ట్ మనం ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటి చూద్దాం. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను, కాకపోతే వేరే ఏదో టూల్స్ యూజ్ చేస్తూ అలా చెప్పాను. ఒకసారి మనం స్పెసిఫిక్ గా చూద్దాం అది ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో అందుకోసం నేను ఒకటి ఏదైనా న్యూ స్లైడ్ తీసుకుంటాను. ఇక్కడ న్యూ స్లైడ్ తీసుకొని డూప్లికేట్ స్లైడ్ అన్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా అవసరం లేదు, నాకు డిలీట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఒక షేప్ డ్రా చేస్తాను. అంటే మీరు టెక్స్ట్ అయినా పర్వాలేదు, కాకపోతే షేప్ డ్రా చేస్తే అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. కాబట్టి ఫార్మాట్ పెయింటర్ ఎలా పనిచేస్తుందో మనం షేప్స్ మీద చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. సర్కిల్ షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని ఒక మంచి 3D ఎలిమెంట్ లాగా తయారు చేయబోతున్నాను. మనకి ఒక టేబుల్ టాప్ లాంటిది కానీ ఏదైనా అనుకోవచ్చు మీరు. మంచి ఎఫెక్టివ్ గా తయారు చేయాలంటే ఫార్మాట్ షేప్ లో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 3D రొటేషన్ లో ఓకే ఇక్కడ ప్రీసెట్స్ ఉంటాయి. ఓకే, ప్రీసెట్ లో మీకు నచ్చిన స్టైల్ పర్స్పెక్టివ్ పెట్టుకోండి. నేను ప్రస్తుతం ఈ పర్స్పెక్టివ్ రిలాక్స్ పెట్టుకుంటాను. ఇక్కడ నాకు ఇలా 3D యాంగిల్లో అది వచ్చింది, కానీ నాకు ఏమీ దాని యొక్క డెప్త్ కానీ అది ఏమీ కనిపించట్లేదు. అది కనిపించాలంటే కొన్ని ఆప్షన్స్ ఇక్కడ 3D ఫార్మాట్ లో సెట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం యాంగిల్ మాత్రమే సెట్ చేసాం. యాంగిల్ ఇలా ఉన్నదాన్ని ఇలా, నా హ్యాండ్ చూడండి, ఇలా ఉన్నదాన్ని ఓకే, ఇలా ఉన్నదాన్ని ఇలా సెట్ చేసాం. అయితే దీనికి మనం డెప్త్ ప్లస్ ఆ 3D ఎంబోజింగ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేస్తే అదొక 3D ఆబ్జెక్ట్ లాగా మనకి కనిపిస్తుంది. అవన్నీ ఎందులో ఉంటాయంటే 3D ఫార్మాట్ లో ఉంటాయి. ఇక్కడికి వచ్చి టాప్ బెవెల్ అంటే ఆ సర్కిల్ కు ముందున్నది, లేదంటే ఫ్రంట్ సైడ్ ఉన్నది. ఓకే, అదే బాటమ్ బెవెల్ అంటే బ్యాక్ సైడ్. ఎలా మీరు వచ్చి ఫార్మాట్ షేప్ కి పోయి దాని తర్వాత ఏం క్లిక్ చేస్తారు సార్? 3D కి ఓకే ఓకే నేను క్లోజ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ షేప్ అంటే రైట్ సైడ్ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో షేప్ ఆప్షన్స్ అనే పేజ్ లో సెకండ్ కేటగిరీ ఎఫెక్ట్స్ లో 3D రొటేషన్ లో ప్రీసెట్స్ లో నేను పర్స్పెక్టివ్ రిలాక్స్డ్ మోడరేట్లీ ఇది పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు ఆ యాంగిల్ సరిపోలేదు అనుకుంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వై రొటేషన్, యాక్చువల్ నా చేయి చూడండి, మీరు ఇలా రొటేషన్ చేసుకోవాలనుకుంటే ఇది వై రొటేషన్ అంటారు. ఓకే, సో ఆ వై రొటేషన్ దగ్గర చూడండి ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, 3D ఫార్మాట్ టాప్ బెవెల్లో మీకు నచ్చిన ఎఫెక్ట్ అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లై చేసి చూడండి, అది నచ్చితే ఉంచండి, లేదంటే చేంజ్ చేయండి. చూడండి ఎఫెక్ట్స్ మారుతున్నాయి, 3D ఎఫెక్ట్స్. ఓకే, ఇది బాగుంది. ఓకే, నేను ఇది పెట్టేసుకుంటాను, లేదంటే ఇంకా చూద్దాం. చూడడానికి మంచిగా మనకు 3D లుక్ రావాలి. ఓకే, ఇది పెట్టేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది పెట్టాక విడ్త్ 6 ఉంది. నేను 6 బదులు ఒక 30 చేస్తాను. ఏమవుతుంది చూడండి. ఆ విడ్త్ అనేది 6 నుంచి 30కి మార్చాము. ఓకే, సో ఇలా మారింది. ఇప్పుడు హైట్ కూడా 6 ఉంది, దీన్ని కూడా మనం 30 పెడితే ఏమవుతుంది చూడండి. ఎక్కడ చేంజ్ అవుతుంది చూడండి. దాన్ని బట్టి విడ్త్ అంటే ఏంటి, హైట్ అంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, సరే 30 ఉన్న హైట్ ని నేను 100 చేస్తాను, ఏమవుతుంది చూడండి. సో ఇప్పుడు ఏదైతే పెరిగిందో అది 3D హైట్ ఇది. ఓకే, సో ఇది విడ్త్. సో విడ్త్ ఇప్పుడు 30 ఉన్న దాన్ని నేను మళ్ళీ ఒక 200 పెడతాను. ఇలా వచ్చింది. 200 అంటే చాలా, అది మొత్తం క్లోజ్ అయిపోతుంది, అంత వద్దు. 60 పెడతాను. సో ఎక్కడ చేంజ్ అవుతుంది, సెంటర్ లో చేంజ్ అవుతుంది. ఓకే, ఒకసారి మనం 80 పెట్టి చూద్దాం. 80. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఎంత విడ్త్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి అనేది ఇక్కడ దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, 40 పెట్టేద్దాం, ఇంత చాలు.
ఓకే. సో మనకి ఒకటి మంచి ఒక సర్కిల్ లాగా తయారైంది. అయితే హైట్ అంత అవసరం లేదు, తగ్గిద్దాం. ఒక 40 పెడదాం అంతే, ఇంత చాలు. ఓకే, మనకు ఒక మంచి షేప్ లాగా తయారైపోయింది. సో ఇక్కడ చూడండి, ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, డెప్త్ అని ఉంది. ఓకే, డెప్త్ 0 ఉంది. ఒకవేళ నేను ఒక 40 పెడితే ఎక్కడ చేంజ్ అవుతుంది చూడండి. అంటే ఆ హైట్ కంటే కింద ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, హైట్ అంటే అక్కడ ఎక్కడ వరకు ఇంక్రీజ్ అయింది, ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయింది. సో 40 కాకుండా ఒక 120 పెడితే చూడండి, డెప్త్ అనేది ఇలా వచ్చింది. అంటే బాటమ్ లో మనకి ఆ డెప్త్ అనేది అలా వచ్చింది. ఓకే, సో ఇలా పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఒక మంచి షేప్ లాగా మనకు తయారైపోయింది. చూడండి, ఇంకా ఉన్నాయి ఆప్షన్స్, మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇక్కడ కిందికి వెళ్తే కంటోర్ అని ఉంటుంది. ఇక్కడ లైన్ ఇప్పుడు ఒకటి వైట్ కలర్ పెట్టేసుకుంటే అక్కడ డివైడింగ్ లైన్ అనేది వస్తుంది. సో అది మీరు కలర్ పెట్టుకోవచ్చు. దీని థిక్నెస్ పెంచుకుంటే మీకు ఇలా లైన్ అనేది ఇట్లా పెరుగుతుంది. కానీ ఇది బాగాలేదు, నేను నో అంటాను. లేదంటే 1 పెడతాను. ఒక అలా ఉంచండి. మెటీరియల్ మీరు చేంజ్ చేసిన కొద్దీ ఆ లుక్ అనేది మారుతుంది, ఆ 3D లుక్ అనేది మారుతుంది. చూడండి ఇలా. సో మీరు డిజైన్ చేసేటప్పుడు ఇలా చేంజ్ చేస్తూ ఉండండి. ఇది బాగుంది, పెట్టేస్తాను. లైటింగ్ అంటే చూడండి, ఆ లైటింగ్ పడే ఏరియాని బట్టి ఆ లుక్ అనేది మారుతుంటుంది. చూడండి, వామ్. ఓకే, సో ఇలా మీకు నచ్చింది పెట్టేసుకోండి. లైటింగ్ స్పెషల్, ఇది బాగాలేదు, కూల్. ఓకే, ఇలా పెట్టేద్దాం. ఓకే, ఇది మనకు వచ్చేసింది కదా ఒకటి. అయితే నేను ఇప్పటి వరకు ఏం చెప్తున్నానంటే, మీరు ఇలా డిజైన్ చేసుకుంటారు, చాలా కష్టపడి చేసుకుంటారు. ఓకే, తర్వాత మీరు ఇంకొకటి ఏదో డిజైన్ డ్రా చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్. జస్ట్ బ్రీఫ్ గా చెప్పండి. ఓకే సరే అండి, నేను చెప్పేస్తాను అండి. ఇన్సెట్ లో షేప్ తీసుకున్నాను, ఒక సర్కిల్ ఇలా డ్రా చేశానండి. ఇక్కడ నెక్స్ట్ షేప్ ఆప్షన్స్ లో సెకండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ లో 3D ఫార్మాట్ కాదు, 3D రొటేషన్ లో ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ పర్స్పెక్టివ్ రిలాక్స్డ్ ఇది పెట్టుకున్నాను. అంటే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా వచ్చింది. నాకు యాంగిల్ ఇంకా బెండ్ కావాలనుకున్నాను, ఆ వై రొటేషన్ నేను ఇలా చేంజ్ చేశాను. తర్వాత ఏం చేశానంటే, నేను ఈ 3D ఫార్మాట్ లోకి వెళ్ళిపోయి టాప్ బెవెల్ నాకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్ మారుస్తూ ఉంటే ఆ 3D లుక్ అనేది మారుతూ ఉంటుంది. ఇలా విడ్త్ అండ్ హైట్, సో 80 ఇద్దాం, ఇలా వచ్చింది. ఓకే, సో బాటమ్ లెవెల్ గురించి మాట్లాడట్లేదు మనం, ఎందుకంటే మన డిజైన్ ఇట్లా కనిపిస్తుంది. మనం బ్యాక్ సైడ్ ఏం ఎఫెక్ట్, బాటమ్ అంటే బ్యాక్ సైడ్ది, అక్కడ ఏం ఎఫెక్ట్ ఇచ్చినా మనకి ఇప్పుడు కనపడదు. కాబట్టి దాని గురించి మనం మాట్లాడదు. ఒకవేళ మీరు రొటేషన్ ఇలా రొటేట్ చేస్తూ ఇలా యాంగిల్లోకి మారిస్తే ఆ బాటమ్ లెవెల్లో ఇచ్చిన ఎఫెక్ట్స్ మీకు కనిపిస్తాయి. అవి ఎలాగో మనకి కనిపించవు, కాబట్టి మనం టాప్ లెవెల్ మాత్రమే అప్లై చేసుకున్నాం. సో ఇక్కడ తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ డెప్త్ కూడా పెంచుకోవచ్చు. డెప్త్ అంటే ఏమవుతుంది చూడండి, ఒక 40 ఇచ్చామనుకోండి, ఎక్కడైతే హైట్ వరకు ఇంక్రీజ్ చేసామో దానికంటే కిందికి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకా ఈ కాంటర్ అంటే ఒక లైన్ లాగా వస్తుందండి, అది మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ మెటీరియల్ తో అది లుక్ బాగా కనిపిస్తుందో ఆ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోండి. లైటింగ్ కూడా చేంజ్ చేస్తూ ఉండండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇలా మీరు ఇది చేయడానికి ఒక 5 minutes 10 minutes బాగా ఎక్స్పెరిమెంట్ చేసుకున్నారు అనుకోండి. అయితే మీరు ఒక డిఫరెంట్ షేప్ డ్రా చేశారు, ఆ ఎఫెక్ట్స్ ఫార్మాటింగ్ అంతగా దీనికి అప్లై చేయాలంటే ఏం చేయాలంటే, హోమ్ లో ఫార్మాట్ పెయింటర్ అని ఇక్కడ ఉంటుందండి. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి దేని నుంచి కాపీ చేయాలి అది సెలెక్ట్ చేసుకో. కాదు, జస్ట్ ఫార్మాట్ పెయింటర్ అంటే అది ఆల్రెడీ కాపీ చేసుకుంటుంది. దేనికైతే అప్లై చేసుకోవాలో దాని మీద క్లిక్ చేయండి, అంతే. చూడండి, మీరు ఇంత కష్టపడి చేశారు కదా ఆ సర్కిల్ది, దీనికి విత్ 1 click అప్లై అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకొకటి ఏదైనా డ్రా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హోలో ఇది క్యూబాయిడ్ డ్రా చేయొచ్చా సార్? క్యూబాయిడ్ మీకు అక్కడ కనిపించే షేప్స్ అన్నిటి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పు సిద్ధార్థన్.
సార్ రొటేషన్ అదంతా సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి సార్ ఇలాగ వచ్చేదానికి? పైన ఉన్న 3D ఫార్మాట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇది ఓకే, ఇక్కడ చూడండి, ఇది రొటేషన్. ఓకే, రొటేషన్ లో పర్స్పెక్టివ్ పెట్టుకున్న తర్వాత 3D ఫార్మాట్ లోకి వెళ్ళి టాప్ బెవెల్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇది 8ది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేయండి, విడ్త్, హైట్. తర్వాత బాటమ్ బెవెల్ వదిలేసేయండి, ఎందుకంటే బాటమ్ మనకి ఫోకస్ చేయట్లేదు. తర్వాత డెప్త్ పెంచండి. డెప్త్ పెంచిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే లైటింగ్ మెటీరియల్ చేంజ్ చేసి చూడండి. ఏ మెటీరియల్ తో అది బాగా కనిపిస్తుంది, ఏ లైటింగ్ తో బాగా కనిపిస్తుందో అది పెట్టుకోండి, అంతే. ఓకే, సో గ్రేడియంట్ ఎఫెక్ట్ ఇవ్వగలుగుతామా? గ్రేడియంట్ కూడా పెట్టుకోవచ్చు. చూడు, గ్రేడియంట్ పెడితే, గ్రేడియంట్ అనేది మనము ఇందులో పెట్టాము. చూడు, ఇక్కడ పెడతాము, ఫిల్ లోకి వచ్చి ఇక్కడ సాలిడ్ ఫిల్ ఉంది కదా, ఇక్కడ గ్రేడియంట్ పెట్టేసుకుంటే గ్రేడియంట్ వస్తుంది. కాకపోతే ఆ గ్రేడియంట్ అనేది సూటబుల్ చూసుకోవాలి. ఇక్కడ నేను ఓకే ఇది తీసుకుంటాను. సో ఇది గ్రేడియంట్ కలర్. దీనికి పెద్దగా దీనికి తేడా ఏం లేదు, కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ఇక్కడ వేరే కలర్ పెట్టుకుందాం, మేబీ పర్పుల్. సో ఇలా ఇప్పుడు గ్రేడియంట్, ఇది పర్పుల్ టు బ్లూ గ్రేడియంట్. అంటే అది 3D రిలేటెడ్ కాదు. ఫిల్ లో గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇలా కలర్స్ మార్చుకోవచ్చు. ఓకే, సో దీన్ని మళ్ళీ దీనికి అప్లై చేయాలంటే ఏం చేయాలి? హోమ్ లో ఫార్మాట్ పెయింట్ క్లిక్ చేసి, అంతే, క్లిక్ చేస్తే సరిపోతుంది. దీనికి తేడా ఏంటంటే దీనికి ఇది మధ్యలో హోల్ ఉంది, దీనికి హోల్ లేదు, అంతే తేడా. సో అలా మీరు ఎన్ని షేప్స్ డ్రా చేస్తే అన్ని షేప్స్ కి ఇలా ఫార్మాటింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లస్ సైన్ నేను క్లిక్ చేసుకొని, దీన్ని క్లిక్ చేసుకొని హోమ్ లో ఫార్మాట్ పెయింటర్ దీనికి అప్లై చేసేస్తాం. ఇలా ప్లస్ నాకు ఇలా వచ్చేసింది. ఇందులో మళ్ళీ యాంగిల్ నేను చేంజ్ చేసుకుంటే నాకు అది మారుతూ ఉంటుంది. ఓకే, అలా. సో ఈ విధంగా మీరు కష్టపడి చేసుకున్నవన్నిటి కూడా వేరే వాటికి కూడా అప్లై చేసుకోవాలంటే ఫార్మాటింగ్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ఇది సింపుల్ గా ఏదో మామూలుగా కలర్ చేంజెస్ చెప్పొచ్చు, కానీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. 3D అంటే ఎవరికైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, అందుకని నేను ఈ ఎగ్జాంపుల్ తో చెప్పాను. సో ఒకటి మనము ఐకన్ తీసుకుందాం, ఐకన్ కూడా అప్లై చేసి చూద్దాం ఎలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీనికంటే కొంచెం ఫిల్ ఉన్నది కావాలి మనకి, ఫిల్ ఉన్నది. ఓకే, ఇది ఇల్లు తీసుకుందాం, ఇన్సెట్. ఇది తీసుకొని హోమ్ లో ఫార్మాట్ ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ అన్గ్రూప్ చేసుకోలేదండి. సో దీనికి అంతగా సెట్ అవ్వట్లేదు, కాకపోతే ఇది ఆ సైజ్ ని బట్టి అది అలా ఉంది. ఓకే, అంటే కలర్స్ అవి చేంజ్ చేసుకుంటే బాగుండొచ్చు. సో కలర్స్ మనం వేరే పెడదాం, బ్లూ. అంత బాగా వస్తలేదు. సరే, ఇటువంటి మీరు డ్రా చేసిన షేప్స్ కి అయితే పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ వరకు మనకి ఓపెన్ ఏరియా ఉంది, సన్నగా ఉంది, కాబట్టి ఆ 3D ఫీలింగ్ అనేది దానికి సెట్ కావట్లేదు. ఓకే, యాంగిల్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే,